సో మోస్ట్లీ మనకి ఏ ఏజ్లో మ్యారేజ్ అండ్ కిడ్స్ని ప్లాన్ చేసుకుంటే బెస్ట్ మ్యామ్? సో ఇప్పుడున్న సొసైటీలో, సో ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్లో. See, the most fertile time is 20 to 25 years of age. For women, ma'am? Yes. Okay. So, until 21 is our marriage age. Yes. So, below 30 is ideal. Okay. All the time. Okay. Men ki kuda below 30 is ideal. Women 35 తర్వాత వరకు వెయిట్ చేయకూడదు. ఎందుకంటే ఇండియన్ విమెన్ లో 35 ఇయర్స్ తర్వాత ఎగ్ రిజర్వ్ అనేది చాలా డ్రాస్టికల్ గా తగ్గిపోతుంది. సో యువర్ ఫస్ట్ కిడ్ షుడ్ హ్యాపెన్ బిఫోర్ 35. ఓకే. ఎవరికైనా కానీ. సో ఏజ్ 35, యాక్చువల్లీ ఐసే బిఫోర్ 30 ఉంది. బికాస్ నేను ఇప్పుడు చూసే సినారియోస్లో ఏమేజ్ అనేది బాగా తగ్గిపోతుంది. అందుకని బిఫోర్ 30 ఫినిష్ యువర్ ఫస్ట్ కిడ్. సో దెన్ ప్లాన్ ఫర్ అ సెకండ్. బిఫోర్ 35 ఫినిష్ యువర్ ఫ్యామిలీ. సో దెన్ ఇట్ విల్ బి బెటర్. సో మోస్ట్లీ మనకి 49కి ఏ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా వస్తుంటారు మ్యామ్, లైక్ చూపించుకోవడానికి? యాక్చువల్లీ ఆల్ ఏజ్ గ్రూప్స్ వస్తారు. సో మా పాపులేషన్, మాకు వచ్చే పాపులేషన్ అందరూ కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు. సో అన్ని గ్రూప్స్ ఆఫ్ పాపులేషన్ వస్తారు. సో 25 to 35, 40 ప్లస్ అండ్ అబవ్ 45 అలాంటి వాళ్ళు కూడా వీ సీ ఆల్ కైండ్స్ ఆఫ్ పాపులేషన్. లైక్ అంటే 25 ఇయర్స్కి వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది, లైక్ వాళ్ళు ఇన్ఫర్టైల్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అన్నట్టు మన దగ్గరికి వస్తున్నారు. సో యంగ్ కపుల్ ఎందుకు వస్తారు అంటే దేర్ ఆర్ 2-3 రీజన్స్. ఒకటి, వాళ్ళ లోకల్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెన్ చెక్ చేయించుకున్నప్పుడు కౌంట్ లేదు అని చెప్పడం. సో అలాంటి వాళ్ళు డైరెక్ట్లీ వాక్ ఇన్ అట్ యంగర్ ఏజ్. రెండోది, వాళ్ళు అన్ని ట్రై చేస్తున్నారు, లోకల్ గైనకాలజిస్ట్ దగ్గర చాలా ట్రీట్మెంట్లు తీసుకున్నారు, ఏమీ సక్సెస్ అవ్వలేదు అని అనుకున్నప్పుడు దే విల్ వాక్ ఇన్. అండ్ అఫ్ కోర్స్ పియర్ ప్రెషర్, అదే ఇంట్లో ఇన్లాస్ ప్రెషర్, ఇవన్నీ చాలా కామన్గా ఉంటాయి విలేజెస్లో, స్మాల్ ప్లేసెస్లో. సో దే ఆల్సో కమ్ టు అస్ అండి. సో ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు డెఫినెట్గా వాక్ ఇన్ అవుతారు. యంగ్ వాళ్ళు ఎందుకు వస్తారు అంటే, అండ్ దే హ్యావ్ సెక్షువల్ ఇష్యూస్ చాలా మందికి, అంటే హస్బెండ్ వైఫ్ కలవడంలోనే ఇష్యూస్ ఉండడము, ఇలాంటి వాళ్ళు దే విల్ వాక్ ఇన్. సో మోస్ట్లీ అయితే మనకి 35-40 ఇయర్స్లో వాళ్ళకి కొంచెం అలర్ట్ అయిపోతారు మ్యామ్. సో ట్రై చేస్తారు, ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు అన్న వాళ్ళు వస్తారు. సో అలాంటి క్రిటికల్ కేసెస్ ఏమైనా ట్రీట్ చేశారా మ్యామ్? సో వాళ్ళకి పాజిటివ్ ఇవ్వడం, అలాంటి వాళ్ళను చాలా మంది ట్రీట్ చేసాము. అంటే ఎగ్ రిజర్వ్ బాగా తక్కువ ఉండడము, ఎండోమెట్రియోసిస్ ఇష్యూ, 1-2 ఎగ్సే కనబడ్డము. సో వాళ్ళకి రైట్ ప్రోటోకాల్స్ తీసుకుని స్టిమ్యులేట్ చేసి ఎంబ్రియోస్ ఫామ్ చేసి పెట్టాము. దే గాట్ ప్రెగ్నెంట్. 35, 40, 41 ఇయర్స్, ఆల్మోస్ట్ 45 ఇయర్స్ వరకు. బట్ దట్ ఈస్ డోనార్ ఎగ్స్తో చేసాము ఒక పేషెంట్కి. ఇట్ వాస్ సక్సెస్ఫుల్. షీ డెలివర్డ్ ఎ బేబీ బాయ్.